గత 10 సంవత్సరాల్లో హారర్ సినిమాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు భయమంటే చీకట్లో దాక్కున్న దెయ్యాలు మాత్రమే కాదు, ఇప్పటి హారర్ విలన్స్ మనసును కుదిపేసేలా ఉంటారు. సైకాలజికల్గా, క్రూరంగా, ఇంకా కొన్నిసార్లు నిజంగానే ఉండొచ్చేమో అనిపించేంత భయంకరంగా ఉంటారు. స్మైల్ చేసే డీమన్స్ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని కిల్లర్స్ వరకు, మనిషి మైండ్ను ఆక్రమించే ఎంటిటీస్ వరకు మోడ్రన్ హారర్ సినిమాలు నిజమైన నైట్మేర్లను సృష్టించాయి. అందుకే ఈ వీడియోలో 2010 తర్వాత వచ్చిన ఇంగ్లీష్ హారర్ మూవీల్లో అత్యంత భయంకరమైన క్యారెక్టర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ఆడియన్స్ను ట్రామటైజ్ చేసిన క్యారెక్టర్స్, ఇంటర్నెట్లో వైరల్ అయిన క్యారెక్టర్స్, మరియు ఒక్క సినిమాతోనే హారర్ ఐకాన్స్గా మారిపోయిన క్యారెక్టర్స్. కాబట్టి లైట్స్ ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మొదలవబోయేది నిజమైన నైట్మేర్. పెన్నీవైజ్. మోడ్రన్ హారర్ ఐకాన్స్ గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే పేరు ఒక్కటే, పెన్నీవైజ్. పెన్నీవైజ్ సినిమాలో కనిపించే ఈ డాన్సింగ్ క్లౌన్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మూవీ క్యారెక్టర్స్లో ఒకటిగా మారిపోయింది. కానీ అసలు భయంకరమైన విషయం ఏంటంటే, పెన్నీవైజ్ నిజంగా క్లౌన్ కాదు, అది కోట్ల ఏళ్ల పురాతనమైన ఒక కాస్మిక్ ఎంటిటీ, భయాన్ని తినే ఒక భూతం. అయితే అది క్లౌన్ రూపంలో ఎందుకు వస్తుంది? ఎందుకంటే పిల్లలు క్లౌన్స్ను నమ్ముతారు. ఆ ఆలోచనే చాలామందికి నైట్మేర్ అయింది. బిల్ స్కార్స్గార్డ్ చేసిన యాక్టింగ్ ఈ క్యారెక్టర్ను పూర్తిగా వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ కళ్ళ కదలికలు, అసహజమైన చిరునవ్వు, నోటి నుంచి కారే లాలాజలం, దాడి చేసే ముందు వచ్చే ఆ నిశ్శబ్దం. పెన్నీవైజ్లో ప్రతి విషయం అసహజంగానే అనిపిస్తుంది. ఒక్క సెకండ్ ప్లేఫుల్ ఎంటర్టైనర్లా ఉంటాడు, మరో సెకండ్లో ఫ్రిడ్జ్ లోపల నుంచి బయటికి వచ్చే రాక్షసుడిగా మారిపోతాడు. ప్రత్యేకంగా జార్జీ సీన్ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ను షాక్కు గురిచేసింది. ఎందుకంటే సినిమా మొదట్లోనే ఎవ్వరూ సేఫ్ కాదు అని చూపించింది. మరియు పెన్నీవైజ్ కేవలం చంపడు, ముందు నీ భయాన్ని తెలుసుకుంటాడు, ఆ తర్వాత అదే రూపంలో నీ ముందు కనిపిస్తాడు. స్పైడర్స్, రక్తం, చనిపోయిన బంధువులు, ఒంటరితనం, నిన్ను ఏది ఎక్కువగా భయపెడుతుందో పెన్నీవైజ్ అదే అవుతాడు. వాలాక్ ద నన్ 2018. కొన్ని హారర్ క్యారెక్టర్స్ ఒక్క లుక్తోనే ఐకానిక్ అవుతాయి. వాలాక్ ద నన్ అలాంటి క్యారెక్టర్. ఆ తెల్లటి ముఖం, నల్లటి దుస్తులు, కళ్లలో కనిపించే ఆ భయంకరమైన చూపు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఇవే చాలాయి. వాలాక్ మొదట ద కాంజురింగ్ 2లో కనిపించింది, కానీ ద నన్ తర్వాత ఈ క్యారెక్టర్ గ్లోబల్ హారర్ ఐకాన్గా మారిపోయింది. వాలాక్ను భయంకరంగా మార్చింది దాని సింప్లిసిటీ. పెద్ద మాన్స్టర్ డిజైన్ లేదు, భారీ సీజీఐ లేదు, చీకట్లో నిలబడి ఉన్న ఒక నన్ మాత్రమే. కానీ అదే కోట్ల మందికి నైట్మేర్ అయింది. హాల్వే సీన్స్, మిర్రర్ షాట్స్, డార్క్ కారిడార్స్, ప్రతి సీన్లో ఆడియన్స్ టెన్షన్తో కూర్చుంటారు. జంప్స్కేర్ వస్తుందేమో అనుకుంటారు, కానీ కొన్నిసార్లు వాలాక్ కేవలం నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ నిశ్శబ్దమే అసలు భయం. మరొక ముఖ్యమైన విషయం, ఒక పవిత్రమైన రూపాన్ని డెమన్గా చూపించడం. అది ఆడియన్స్ మైండ్లో అసహజమైన భయాన్ని సృష్టించింది. అందుకే వాలాక్ 2018లో అత్యంత గుర్తుండిపోయే హారర్ క్యారెక్టర్స్లో ఒకటిగా మారింది. ఆర్ట్ ది క్లౌన్, టెరిఫైయర్ సిరీస్. పెన్నీవైజ్ సూపర్ న్యాచురల్ ఫియర్ అయితే ఆర్ట్ ది క్లౌన్ ప్యూర్ బ్రూటాలిటీ. టెరిఫైయర్ మూవీస్లో కనిపించే ఈ క్యారెక్టర్ హారర్ అభిమానులను నిజంగానే అసౌకర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో క్రూరత్వానికి హద్దులు ఉండవు. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆర్ట్ ఒక్క మాట కూడా మాట్లాడడు, కానీ అదే అతన్ని ఇంకా భయంకరంగా మార్చింది. అతను నవ్వుతాడు, సైలెంట్గా యాక్ట్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, కామెడీలా ప్రవర్తిస్తాడు, మరి ఒక్కసారిగా అమానుషమైన హింసకు దిగిపోతాడు. ఆర్ట్ ది క్లౌన్లో అన్ప్రెడిక్టబిలిటీ చాలా ప్రమాదకరం. తర్వాత ఏమి చేస్తాడో ఎవరూ ఊహించలేరు. టెరిఫైర్ సినిమాల్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ చాలా రియలిస్టిక్గా ఉండటం వల్ల కొంతమంది ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అయితే గోర్ మాత్రమే కాదు, ఆర్ట్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్షణం డేంజరస్గా అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ మేకప్, ఆ ఎగ్జాజరేటెడ్ స్మైల్, ఆ సైలెంట్ ఎక్స్ప్రెషన్స్, ఇవి అన్నీ కలిసి ఈ క్యారెక్టర్ను మోడ్రన్ హారర్ ఐకాన్గా మార్చేశాయి. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే.
అసలు భయం ఇంకా మొదలు కాలేదు. పార్ట్ 2 మిస్ అవ్వకండి, ఎందుకంటే అది దీనికంటే ఇంకా భయంకరంగా ఉండబోతోంది.